హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ ప్రమోద్. ఫస్ట్లో అమెజాన్ ప్రమోద్, మొన్నటి వరకు ఫిట్ బాయ్ ప్రమోద్. మరి ఈరోజు ఏ ప్రమోద్ అనేది మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయండి అని ప్రతిరోజు అంటే ప్రతిసారి వీడియోలు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, ఎవరు కూడా డిసైడ్ చేయట్లేదు. అంటే ఏ ప్రమోద్, ఇప్పుడు బిజినెస్ పెట్టాను కదా, ఇప్పుడు ఏ ప్రమోద్ అనేది ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయండి. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, బిజినెస్లో ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, బిజినెస్లో ఏం చేస్తున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తాను, ప్రతి ఒక్కటి మన బిజినెస్ సంబంధించి లెంత్ వీడియోస్ అండ్ ఫుల్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వీక్లీ ఒకటన్నా వీక్లీ రెండన్నా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేసి పెట్టుకోండి. ఓకే, పాయింట్కి అయితే వచ్చేద్దాము. మనం బిజినెస్ డెవలప్ చేద్దాం అన్న ఆలోచనలు అయితే మనం ఉన్నాం కదా. మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 15 days అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈ 15 daysలో మనం ఏం నేర్చుకున్నాము, ఎలా నేర్చుకున్నాము, ఏమేమి మిస్టేక్స్ చేశాము, ఎలా రెక్టిఫై చేసుకున్నాము, ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనం బిజినెస్ డెవలప్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నామని చెప్పాను కదా. ఆ బిజినెస్ ఎలా డెవలప్ చేస్తున్నాము, ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, ఎందుకు డెవలప్ చేస్తున్నాము, ఏ విధంగా డెవలప్ చేస్తే కస్టమర్కి మన బిజినెస్ పాజిటివ్గా వెళ్తుంది, ఏ విధంగా డెవలప్ చేస్తే మన బిజినెస్ కస్టమర్ కంట్లో పడుతుంది అన్నది ప్రతిదీ ఆలోచించి మన బిజినెస్ని అయితే డెవలప్ చేద్దామన్న ఆలోచనలు అయితే ఉన్నాము. అసలు ఎలా డెవలప్ చేస్తున్నాము, మనం ఇప్పటి వరకు మన బిజినెస్లో రాగి జావా, మొలకెత్తిన విత్తనాలు, బాయిల్డ్ ఎగ్ అయితే అమ్మాము. రాగి జావా 15 రూపాయల గ్లాస్, పార్సిల్ అయినా 15 రూపాయలు, మొలకెత్తిన విత్తనాలు 10 రూపాయలు, బాయిల్డ్ ఎగ్ వచ్చేసరికి 10 రూపాయలు. 3 ఐటమ్స్ని అయితే అమ్మాము. మనం డెవలప్ చేద్దాం అనుకున్నాం కదా, ఏ విధంగా డెవలప్ చేద్దాం. ఈ 3 ఐటమ్స్ని 7 ఐటమ్స్ చేయబోతున్నాం. ఈ 3 ఐటమ్స్ని 8 ఐటమ్స్ చేయబోతున్నాం. ఏ విధంగా రాగి జావలో మొత్తం మనం 5 రకాలు గల రాగి జావ పెడదామని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేశాను, అప్డేట్ ఇచ్చాను. అలాగే మొలకెత్తిన విత్తనాలు, ఒక రకం మొలకెత్తిన విత్తనాలు ఉండే, 2 రకాల మొలకెత్తిన విత్తనాలు ఉండవు. అలాగే బాయిల్డ్ ఎగ్లో 2 రకాల బాయిల్డ్ ఎగ్ అయితే అప్లోడ్ పెడదామని ప్రీవియస్ వీడియోలో కూడా అప్డేట్ ఇచ్చాను. ఓకేనా. ఈ రాగి జావలో 5 రకాలు ఏమేమి రాగి జావలు పెడదాం అనుకుంటున్నామంటే, 1 బెల్లం రాగి జావ, ఇప్పుడు మనం సేల్ చేస్తుంది. తర్వాత సాల్ట్ రాగి జావ, 3వది వచ్చేసరికి స్వీట్ కార్న్ రాగి జావ, 4వది వచ్చేసరికి తులసి రాగి జావ, 5వది వచ్చేసరికి మజ్జిగ రాగి జావ. ఈ 5 రకాల రాగి జావను అయితే మనము గురువారం నుంచి అయితే మన బిజినెస్లో అప్డేట్ చేయబోతున్నాము. ఇంకొచ్చేసరికి ఈ 5 ఉన్నాయి కదా, మొత్తం 8 ఐటమ్స్ పెడదాం అనుకో. ఇంకా 3 ఐటమ్స్ ఏంటి, ఒకటి వచ్చేసరికి బాయిల్డ్ ఎగ్, ఇంకొచ్చేసరికి మసాలా ఎగ్, థర్డ్ వన్ వచ్చేసరికి మొలకెత్తినాలు. మొత్తం 5, 3, 8 ఐటమ్స్ని అయితే మన స్టాల్లోకి అయితే అప్డేట్ చేయబోతున్నాము. అది ఎప్పటి నుంచి అంటే రేపు అనగా గురువారము మన స్టాల్లో అప్డేట్ చేయబోతున్నాం. అది బెల్లం ఎలా తయారు చేస్తాము, మజ్జిగ ఎలా తయారు చేస్తాము, స్వీట్ కార్న్ ఎలా తయారు చేస్తాము, తులసి ఎలా తయారు చేస్తాము, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొచ్చేసరికి మనం బెల్లం ఎలా తయారు చేస్తాం, బెల్లం రాగి జావ. మనము ప్రతి రాగి జావకి కలిపేది వాటర్ ఒకటే, పాలు కలపను, మజ్జిగ కలపను, కేమీ కలపను. మనం కలిపేది ఓన్లీ వాటర్తోనే రెడీ చేస్తాము. వాటర్తోనే మనం నేచురల్గా రాగి జావను రెడీ చేస్తాము. ఓకేనా. ఎవరో రెడీ చేయరు, నేనే రెడీ చేస్తాను. నాకు పెద్ద చెఫ్ ఎవరు లేరు, నేనే రెడీ చేసి నేనే అమ్మి నేనే తీసుకుంటాను డబ్బులు. ఓకేనా. ఓకే, మనం బెల్లం రాగి జావను ఎలా రెడీ చేస్తామంటే, కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో బెల్లం మరగనిచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ పట్టుకొని ఆ వాటర్ రాగి పిండి వేసి తిప్పుతూ ఉండి, అంటే ఉండాలి రాకుండా తిప్పుతూ ఉండి రాగి పిండిని వాటర్లో కరగనిచ్చి, తర్వాత వచ్చేసరికి ఆ కరగనిచ్చిన రాగి పిండి మరిగిన బెల్లం వాటర్లో కలుపుతాం. అర్థమైందా. కరగనిచ్చిన రాగి పిండిని మరిగిన బెల్లం వాటర్లో కలిపి ఇంకా తిప్పుతూ ఉండాలి.
సర్టెన్ టైం ప్రకారం తిప్పుతూ 10 minutes తిప్పాలనుకోండి, 10 minutes తిప్పుతానా ఉండాలి, 15 minutes తిప్పాలనుకోండి, 15 minutes తిప్పకపోతే ఏమవుతుంది, తిప్పకపోతే మాడిపోతుంది మామ. ఆల్రెడీ మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ రోజు తిప్పకపోవడం గల రీజన్ మాడిపోయింది అనే సొల్యూషన్ వచ్చింది నాకు. తిప్పాలి, ప్రతిదీ తిప్పుతూనే, అంటే ఆ రాగి జావని తిప్పుతూనే ఉంటే జిగురుగా, ఇంకేమంటారు, పల్స కాదు తిక్కుగా, అదేదో అంటారు మామ. తిప్పుతూ ఉంటే జిగురుగా మందంగా వస్తుంది రాగి జావ. నాకు ఇంకో మాట ఏదో అంటారు, నాకు మాత్రం అది స్ట్రైక్ అవ్వట్లేదు. మందంగా వస్తుంది. మందంగా అంటే రాగి జావని మనం రాగి జావలాగా తాగాలి. పల్సగా తాగితే నీళ్లు తాగినట్టు ఉంటుంది. అలాగే మన రాగి జావలో ఫ్లేవర్గా కొబ్బరి పొడి అయితే ఇస్తున్నాం, రైట్. కొబ్బరి పొడి ఎందుకు ఇస్తున్నామంటే, కొబ్బరి పొడి మనకి హెల్త్కి అన్ని గుడ్ బెనిఫిట్స్ ఉన్నా కూడా కొబ్బరి పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రాగి జావలో. దట్స్ వై మనం రాగి జావలో కొబ్బరి పొడి అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనము సాల్ట్ రాగి జావ ఎలా పెడుతున్నామంటే, సేమ్ మనం బెల్లం వాటర్ని ఎలా మరగనించామో సాల్ట్ వాటర్ని కూడా అలాగే మరగనివ్వాలి, రైట్. సాల్ట్ వాటర్ని కూడా అలాగే మరగనిచ్చి దాంట్లో మళ్ళీ వాటర్లో మిక్స్ చేసిన రాగి పిండిని కలిపి మళ్ళీ దాంట్లో వేసి తిప్పుతూనే ఉండాలి. ప్రతి దానికి ఒకటే తిప్పడం, ఒకటే చేయాలి, తిప్పితేనే మన రాగి జావ అనేది టేస్టీగా రెడీ అవుతుంది. మన రాగి జావ అనేది మందంగా, పల్సకు కాదు మామ, మందంగా. కొన్ని రోజులు నేను పల్సకు కూడా పెట్టాను, అంటే కావాలని పెట్టలేదు, ఆటోమేటిక్గా అది పల్సగా వచ్చేసింది, కొంచెం వాటర్ ఎక్కువ పోయి. దాన్ని బట్టి నేను చాలా బాధపడ్డాను. నాకు చాలామంది చెప్పారు, తర్వాత రోజు నుంచి పల్సగా ఏం పెట్టలేదు, కొంచెం మందంగానే పెట్టాను. నాకు ఇంకో మాట దాంట్లో స్ట్రైక్ అవ్వట్లేదు, మందంగా అంటుందని ఎవరు ఫీల్ అవ్వద్దు, అదేం డబుల్ మీనింగ్ మాట ఏం కాదు. ఇంకొచ్చేసరికి సెకండ్ సాల్ట్ రాగి జావ ఎలా రెడీ చేస్తామని చెప్పేసాను కదా. ఇప్పుడు స్వీట్ కార్న్ రాగి జావ ఎలా రెడీ చేస్తాం. స్వీట్ కార్న్ కొత్తగా వింటున్నారు కదా, ఉంటుంది మామ స్వీట్ కార్న్ రాగి జావ. ఇప్పుడు మనము మన స్టాల్లో ఓన్లీ 2 రకాల రాగి జావలో పెడతాము. ఏమేమి, సాల్ట్ రాగి జావ, బెల్లం రాగి జావ. ఈ 2 రకాల రాగి జావలతోనే మనం స్వీట్ కార్న్, మజ్జిగ, ఇంకొచ్చేసరికి తులసి, ఈ 3 కూడా ప్రిపేర్ చేస్తాం. ఈ స్వీట్ కార్న్ ఎలా పెడతామంటే, ఈ స్వీట్ కార్న్ కొంచెం క్యారెట్ తురుము 2 బాయిల్ చేసి, అర్థమైందా, 2 బాయిల్ చేసి కొంచెం దాంట్లో ఉప్పు వేసి పక్కన పెడతాం, ఓకేనా. కొంచెం ఉప్పు దాంట్లో వేసి పక్కన పెడతాం అంటే మన స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. అప్పుడు మనం కస్టమర్కి ఎలా ఇస్తామంటే, కస్టమర్ స్వీట్ కార్న్ రాగి జావ అడిగినప్పుడు సాల్ట్తో కావాలా బెల్లంతో కావాలా అని అడుగుతాం. ఫస్ట్ సాల్ట్తో కావాలనుకున్న సాల్ట్ రాగి జావ సగానికి పోసి, స్వీట్ కార్న్ సగానికి వేసి 2 మిక్స్ చేసేసి మనకు కావాల్సిన కొబ్బరి ఫ్లేవర్ అయితే దాని మీద జల్లేసి ఇస్తాము. అదే స్వీట్ కార్న్ రాగి జావ, అర్థమైందా. కస్టమరు స్వీట్ కార్న్ రాగి జావ అడిగినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ క్యారెట్ని పక్కన పెట్టుకొని, వాళ్ళకి బెల్లంతో కావాలా సాల్ట్తో కావాలని అడిగి, సాల్ట్తో కావాలన్న వాళ్ళకి బెల్లంతో కావాలన్న వాళ్ళకి సగానికి రాగి జావ పోసి సగానికి స్వీట్ కార్న్ వేసి 2 మిక్స్ చేద్దాం. 2 తిరగొట్టేసి వాళ్ళకైతే ఇస్తాం మంచిగా. అంటే మంచి టేస్ట్ ఉంటుంది మామ, ఒకసారి ట్రై చేయండి మన షాప్ కాడికి వచ్చి. ఇంకొచ్చేసరికి మనం తులసి ఎలా ప్రిపేర్ చేస్తాము. తులసిని మనం కషాయంలాగా బాగా మరగబెట్టి, అర్థమైందా, కషాయంలాగా బాగా మరగనిచ్చి ఆ తులసాకు ఫ్లేవర్ మన స్మెల్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దింపేసి, సేమ్ మనం స్వీట్ కార్న్ రాగి జావ ఎలా ఇచ్చామో తులసి రాగి జావ కూడా అలానే ఇస్తాం. లాస్ట్కి వచ్చేసి మజ్జిగ రాగి జావ కూడా సేమ్ అంతే మామ. ఒక ప్యాకెట్ మజ్జిగ తీసుకొచ్చి కలిపేసి, సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసి, మజ్జిగ అంటే చల్లగానే ఉంటుంది కదా, సాల్ట్ వేసి మొత్తం కలిపేసి వాళ్ళకి ఎవరు కావాలో కూడా సేమ్ అట్లాగే వేస్తాం. ఇప్పుడైతే అర్థమైంది కదా మొత్తం మనం ఏమేమి డెవలప్ చేద్దాం అనుకుంటున్నామంటే, మన స్టాల్లో ప్రజెంట్ అయితే బెల్లం రాగి జావ అయితే రన్ అవుతుంది. అది కంటిన్యూ చేసుకుంటే దానికి తోడుగా సాల్ట్ రాగి జావ, స్వీట్ కార్న్ రాగి జావ, తులసి రాగి జావ, మజ్జిగ రాగి జావ, 5 రకాల గల రాగి జావలు అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. దానికి టేస్ట్ కావాలంటే వెంటనే మన షాప్ని అయితే విజిట్ చేసేయండి.
మీరు విజిట్ చేస్తేనే దాని టేస్ట్, దాని ఫ్లేవర్స్ ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. ఇంత ఓపికతో నా వీడియోస్ విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద వీడియో విని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే నాకు చాలా బాధేసింది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలోకి వెళ్ళి మన పేజ్ని ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు మన లెంత్ వీడియోస్ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెంత్ వీడియోస్ ఎటువంటి సోదైతే చెప్పను, పాయింట్ ఉన్నట్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడటమే నా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. లవ్ యూ.